ఉదయం 6:30కు విష్ణు నివాసంలో స్నానం చేసేసి అక్కడి నుంచి నడుచుకుంటూ తిరుపతి బస్ స్టాండ్కి వెళ్ళాను. నాకు ఆ రూట్ అంటే చాలా ఇష్టం. అక్కడ దారిలో కృష్ణతేజ, జైశ్యామ్, వేల్రామ్స్, సంధ్య థియేటర్లు ఉంటాయి. నేను తిరుపతిలో చదివేటప్పుడు అక్కడ మహర్షి సినిమాని చూశాను, అభినేత్రి 2 చూశాను, ఫలక్నుమా దాస్ సినిమాకి నేనైతే పోలేదు కానీ అక్కడ చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. నేను ఫ్రీగా ఉన్నప్పుడల్లా ఆ ఏరియాలో తిరుగుతుంటా తిరుపతిలో చదివేటప్పుడు. బస్సు ఇంకా బయలుదేరుతుంది. తిరుపతి నుంచి కాణిపాకానికి 110 రూపీస్ టికెట్. దారిలో వెళ్ళేటప్పుడు అక్కడ తిరుమల కొండలు కనిపిస్తాయి. ఆ కొండలు అంటే నాకు చాలా ఇష్టం. కాణిపాకానికి వెళ్ళేటప్పుడు దారిలో ఈ కొండ కనిపిస్తుంది. ఇది అచ్చం వరసిద్ధి వినాయకుని విగ్రహం లాగానే ఉంటుంది. ఇదంతా జర్నీ. నేను వెళ్ళిన సమయంలో మార్నింగ్ కాబట్టి టెంపరేచర్ అయితే ఎక్కువ లేదు, బట్ స్కై అంతా క్లౌడీగా ఉంది. చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉందన్నమాట. దారంతా చెట్లతో నిండిపోయింది. ఇది సమ్మర్ అయినా కూడా అంత గ్రీనరీని ఎక్స్పెక్ట్ చేయలేదు. హైవే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంతకుముందు వెళ్ళినప్పుడు పోలిస్తే ఈసారి చాలా బెటర్. మొత్తం భూమి మీద గ్రీన్ మ్యాట్ పరిచినట్లుగా ఆ చెట్లు అన్నీ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సమ్మర్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ఆల్ మ్యాంగో తోటలు ఉన్నాయి, మామిడి తోటలు. అవన్నీ మామిడి తోటలు అన్నమాట. దగ్గర నుండి చూస్తే మామిడికాయలు కూడా కనిపిస్తాయి. చూడండి ఆ క్లౌడ్స్ ఎంత బాగున్నాయో. దాదాపుగా 1 hour 15 minutes జర్నీ పట్టింది వెళ్ళేటప్పుడు కాణిపాకం చేరడానికి. మొత్తం దారంతా మామిడి పండు తోటలే. ప్రతి చెట్టుకు మామిడి పండ్లన్నీ చాలా అంటే చాలా కాస్తున్నాయి. అవి చూసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. చూడండి ఎంత బాగుందో. అసలు నేను అంత గ్రీనరీని ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం ప్రపంచంలో ఉన్న అందం అంతా అక్కడే ఉందా అన్నట్లుగా కనిపిస్తుంది అది. మొత్తానికి బస్సు నుండి కాణిపాకం వరసిద్ధి వినాయక టెంపుల్కి చేరుకున్నాను. టెంపుల్ దగ్గర బస్సు దిగిన తర్వాత నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. నేను ఇక్కడికి 4-5 సార్లు వచ్చాను. సో నాకు అంతా గుర్తుంది అక్కడ ఏరియా అంతా. కింద రోడ్డుకు థర్మల్ ఇన్సులేషన్ పెయింటింగ్ వేసినారు, కాళ్ళు కాలుకోకుండా. సమ్మర్ కదా, ప్రొటెక్షన్ కోసం. తర్వాత అక్కడ చెప్పుల కౌంటర్లో చెప్పులు పెట్టేసి, లగేజ్ కౌంటర్లో లగేజ్ అండ్ మొబైల్ పెట్టేసి దర్శనానికి వెళ్ళాను. దర్శనానికి దాదాపుగా 1:30 సమయం పట్టింది. దర్శనం అయిపోయిన తర్వాత లోపల నవగ్రహాల చుట్టూ 9 ప్రదర్శనలు తిరిగాను. మొత్తం కలిపి బయటికి వచ్చేసరికి 2.5 hours పట్టింది నాకు. అక్కడ లోపల దర్శనం అయిన తర్వాత ఆకలి అవుతుంటే ప్రసాదం పెట్టారు, పులిహోర. తర్వాత బయటికి వచ్చేసి మళ్ళీ నా బ్యాగ్ తీసుకొని, మొబైల్ తీసుకొని వీడియో షూటింగ్ మొదలుపెట్టాను. అక్కడ గుడి ముందర ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో వాటర్ అనేటి సముద్రంలో బ్లూ కలర్ ఉంటుంది కదా, స్కై బ్లూ కలర్, ఆ కలర్లో ఉంటాయి. చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి అవి. అలాంటి వాటర్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు చూస్తానని. ఎక్కడో దీవుల దగ్గర ఉన్న కలర్ అక్కడ కనిపిస్తుంది. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కింద ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. అటు సైడ్ నుండి దిగడానికి కూడా స్కోప్ ఉంది అక్కడికి. ఆ కోనేరు మధ్యలో వినాయకుని విగ్రహాన్ని పెట్టారు. మొత్తం ఆ క్లైమేటు, ఆ ప్రదేశం అంతా. గుడి అయితే అక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 90% పైనే కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది. ఈ లొకేషన్ చూస్తే పైన స్కై చూడండి, స్కై బ్లూ కలర్. ఆ స్కై బ్లూ కలర్ పైన స్కై ఉంది,
సేమ్ అంతే బ్యూటిఫుల్గా కింద కోనేరు ఉంది. ఆ మ్యాచింగ్ అయితే సూపర్గా అనిపించింది నాకు ఎందుకో వినాయకుడే నన్ను తీసుకొని వెళ్ళేసి, అంటే ఒక చిన్న పిల్లాన్ని వాళ్ళ నాన్న ఎత్తుకొని ఊరంతా చూపిస్తాడు చూడండి అందమైన ప్రదేశాలన్నీ, అలా వినాయకుడు నన్ను చూపిస్తున్నాడా తీసుకొని వెళ్ళి అన్నట్లుగా అనిపిస్తుంది. చూడండి వాటర్ ఎంత బాగున్నాయో. అక్కడికి వెళ్ళడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఆ కోనేరులో స్నానం చేయడానికి అయితే పాసిబిలిటీ లేదు, కానీ జస్ట్ వెళ్ళేసి అలా సోప్ వాడుకోకుండా దిగడానికి అయితే అక్కడ కొంచెం ప్రొవిజన్ పెట్టారు. ఆ బార్కెట్లు ఉన్నాయి కదా, అంతవరకు దిగచ్చు. ఇప్పుడు నేను దిగుతున్నాను కదా, అక్కడ ఈ కొంచెం ఏరియాలో దిగడానికి అలా ఉంది. బట్ కంటామినేషన్ అయితే ఏం లేదు, చాలా ప్యూర్గా ఉన్నాయి వాటర్. యాక్చువల్గా కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుని ఆశీస్సులతోనే నాకు ఈ సచివాలయంలో ఈ జాబ్ వచ్చింది. అందుకే ఈ జాబ్లో నేను ఎలాంటి తప్పు చేయాలని అనుకోవడం లేదు. అంటే లంచాలు తీసుకోవడం కానీ తప్పుగా పనులు చేయాలన్నా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అలా తప్పుడు పనులు చేసి మళ్ళీ వినాయకుని దగ్గరికి వెళ్ళలేను కదా. తర్వాత అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే శివాలయం ఉంది. ఆ శివాలయంలోకి ఎంటర్ అయ్యాను. ఆ క్యాంపస్లో అయితే మొత్తం గార్డెన్ అంత ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే మెయింటెనెన్స్ సూపర్గా ఉంది. చూడండి విగ్రహాలన్నీ పెట్టేశారు. అక్కడ నంది పెట్టారు, వినాయకుని విగ్రహాల చుట్టూ డోలు పట్టుకున్నది, వీణ పట్టుకున్నది, ఇలా వినాయకుడిని డిఫరెంట్ గెటప్స్లలో అక్కడ విగ్రహాలను ఏర్పాటు చేశారు. విగ్రహాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. గార్డెన్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. గ్రీన్ మ్యాట్ అనుకోండి, ఇంకా మొత్తం భూమిపైన గ్రీన్ మ్యాట్ మొత్తం పరిచినట్లుంది. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. వాళ్ళు జస్ట్ ఫోటో తీయమని అడుగుతున్నారు. తర్వాత ఫోటో వాళ్ళ తీశాను, గ్రూప్ ఫోటో. అండ్ నంది గుడికి ఎదురుగా నంది, అతను ఫోటో తీస్తానని అడుగుతున్నాను నన్ను కెమెరాతో. బట్ నా దగ్గర 23,000 మొబైల్ పెట్టుకొని నేను ఎందుకు ఫోటో తీసుకుంటా ఆ కెమెరాతో. గార్డెన్ అంతా చాలా బాగుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. తర్వాత శివాలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. దర్శనం అయిపోయిన తర్వాత బస్సులో తిరుపతికి వెళ్ళేసి అక్కడ నుండి ఆటోలో రేణిగుంటకు వెళ్ళేసి రేణిగుంట నుండి ఇంటర్సిటీ ట్రైన్లో ప్రొద్దుటూరుకు వచ్చేసాను.